హాయ్ అండి అందరికీ. నిన్న మనము బోట్ నెక్ బ్లౌజు కటింగ్ చూసాం కదా. ఈరోజు ఈజీగా బోట్ నెక్ బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కూడా ఈజీగా ఈ బోట్ నెక్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ వేలో నేను మీకు చూపిస్తున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అలా చూసినప్పుడే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఏం చేస్తున్నాను అనేది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అయితే వెనుక నాకు మెయిన్ క్లాత్ కోర్ అంచులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్ట్రా పీస్ అనేది అటాచ్ చేయటం లేదు, నడుం బెల్ట్ కోసం అనేది. నాకు కోర్ అంచులు ఉన్నదాన్నే నేను 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనము హెమ్మింగ్ చేసుకోవటానికి నేను నడుం పట్టి వేయట్లేదు అని చెప్తున్నాను. అర్థమవుతుందో లేదో చూడండి. అర్థం కాకపోతే వీడియోని ఇంకొంచెం క్లారిటీగా చెప్పండి అని కామెంట్ చేయండి, నేను కామెంట్లో తెలియజేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో అయితే నేను నడుం పట్టిని లైనింగ్ పీస్ని జాయిన్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో నాకు అలా కోరంచులు ఉన్న మెయిన్ పీస్ లేదు కాబట్టి నేను లైనింగ్ పీస్ని జాయిన్ చేస్తున్నాను. చూడండి, మనము ఫ్రంట్ పార్ట్లో సెంటర్లో మనకు షేప్ రావడం కోసమని నేను 1 ఇంచ్ క్రాస్గా తీసుకున్నాను కదా. అక్కడ మనము నడుం పట్టిని కాస్త ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి, లేదంటే కన్నా పట్టినట్టు లాగినట్టుగా అట్ట అవుతుంది. అలా చేసుకోకూడదు. మనము క్రాస్ ఇచ్చిన దగ్గర నడుం పట్టిని కాస్త ఫోల్డ్ చేసి పెట్టాలి. అక్కడ చిన్న కట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకొని పైనుంచి టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలి. మొత్తము సెంటర్కి వచ్చే లోపల నీడిల్ని కిందికి దించే మనము క్లాత్ను తిప్పుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టాక మనము కుట్టిన నడుం పట్టిని మళ్ళొకసారి లోపలికి ఫోల్డ్ చేసి కాస్త లూజు కుట్టు అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడు దానికి హెమ్మింగ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేయాలనుకుంటే లూజ్ కుట్టు వేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు, మేము మిషన్ కుట్టి వేసుకుంటాము అనుకుంటే మీరు నడుం పట్టి చివరికి ఒకటి గట్టిగానే స్టిచ్ వేసేసుకోవచ్చండి. నేనైతే హెమ్మింగ్ లేకుండానే స్టిచ్ అయితే వేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వెనుక వైపున టక్స్లు వేస్తున్నాను. చూడండి, ఏ సైజు వాళ్ళకైనా కూడా ఈ టక్స్ అనేది మనము 4 ఇంచుల వరకు వేసుకుంటే సరిపోతుందండి. మనము లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు 1 ఇంచి వదులుకున్నాం కదా, ఎక్స్ట్రా తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ టక్స్ల కోసమని. ఆ 1 ఇంచిని మనము అలా ఫోల్డ్ చేసి టక్స్లు అనేది 2 వైపులా మనము టేప్ యూజ్ చేస్తే 2 కరెక్ట్ సైజులో వస్తాయండి. టేప్ యూజ్ చేయకపోతే మనకి ఒకటి హెచ్చు తగ్గులుగా వస్తుంది. ఇది భుజాలు జారకుండా మామూలు బ్లౌజ్కైనా మంచిగా నీట్గా ఉండాలంటే టక్స్లు చాలా ఇంపార్టెంటు. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా మనము టక్స్లు వేసుకునేటప్పుడు మనము 2.5 ఇంచ్ టక్స్ కోసమని ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 2.5 ఇంచులని మార్క్ చేసుకొని 4 ఇంచుల వరకు పొడవునైతే వేసుకోవాలి. 4 ఇంచులు పొడవు తీసుకున్నాం కదా, అక్కడికి క్రాస్గా మనము టక్స్ అయితే వేసుకోవాలి. 2 వైపులా అదేవిధంగా టేప్ యూజ్ చేసి మనము వేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సంక దగ్గర కూడా మనము టక్స్ వేస్తాం కదా, అది కూడా 4 ఇంచెస్ వరకు మనము టక్స్ వేసుకుంటే నీట్గా వస్తుంది. ఈ బోట్ నెక్ బ్లౌజు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్కు మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా బాగా కుట్టగలుగుతారు. నేనైతే సెంటర్ డాట్ అయితే వేయట్లేదండి, అది పూర్తిగా మన ఆప్షన్. అది కావాలనుకుంటే వేయచ్చు, లేదంటే లేదు. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఇలా ఫ్రంట్ బ్యాక్ టక్స్లు వేసుకున్నాక నేనైతే షోల్డర్స్ ఒకవైపున జాయిన్ చేసేస్తున్నాను.
ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు సంక వైపున కాస్త ఎక్కువగా జాయింట్ చేస్తే బోట్ నెక్ బ్లౌజులు అనేది మనకు భుజం దగ్గర ఉబ్బెత్తుగా రాకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. నేను పైపింగ్ వేయడం కోసమని చీరలో కలర్ అయితే నేను క్రాస్ పీసులు పింక్ కలర్లో తీసుకున్నాను. ఈ మెడ పీస్ అనేది క్రాస్ పీసులు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు జాయింట్ చేసుకోవడం రాదు. అట్లాంటి వాళ్ళు కూడా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలనేది నేను ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియోలు కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. నేను 1.5 ఇంచి క్రాస్ పీస్ని తీసుకున్నాను కదా, దాన్ని డబల్ ఫోల్డ్ చేసి నేను మెడ చుట్టూ మొత్తం ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసి జాయింట్ చేసేసుకుంటున్నాను. థ్రెడ్ పైపింగ్ ఈజీగా ఎలా వేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూడండి, నిదానంగా చూడండి, అర్థమవుతుంది. అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూసైనా నేర్చుకోండి. అర్థం కాకపోతే కమెంట్లో చెప్పండి, అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. పైపింగ్ నీట్గా రౌండ్ తిరగడం కోసమని మనము మధ్య మధ్యలో ఇలా కట్స్ అయితే కంపల్సరిగా ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చినప్పుడే మనకు పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్తో వస్తుందండి. నేనైతే థ్రెడ్ పైపింగ్ కోసమని 0 సైజు థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను. చాలా సన్నగా నీట్గా బొటిక్ స్టైల్లో ఈ పైపింగ్ అనేది వస్తుందండి. మీరు కూడా 0 సైజు థ్రెడ్ పైపింగ్నే యూజ్ చేయండి. ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలనేది మనము ఫస్ట్ మెడపీసు జాయింట్ చేసేటప్పుడు ఖర్చు వస్తుంది కదా, ఆ ఖర్చును కిందికని ఈ థ్రెడ్ మనం తీసుకున్న పైపింగ్ క్లాత్కు మధ్యలో ఉంచి థ్రెడ్ పైపింగ్ అనేది ఫస్ట్లో ఏ సైజ్ అయితే వచ్చిందో చివరి వరకు అదే సైజు వచ్చే వరకు మనము చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలా చూసుకోకుండా మనము టకటక వేసేస్తే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ, సన్నగా లావుగా అలా వస్తుంది. చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ బయటికి కనిపిస్తుందేమో చూసుకొని ఆ ఎక్స్ట్రా పీసులను అన్నిటినీ ట్రిమ్ చేసేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనం కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ వద్దు అనుకుంటే వరకు లాస్ట్న ఒక స్టిచ్ అయితే మనం వేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. హెమ్మింగ్ లేకుండా ఇలా స్టిచ్ వేసుకుంటే ఇంకా ఎప్పటికీ కూడా బ్లౌజ్ ఉన్నంత వరకు ఈ కుట్టు అయితే పోకుండా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. చూడండి ఎంత సన్నగా, చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక వైపు కూడా నేను అలాగే జాయింట్ చేసేస్తున్నాను. ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే కన్నా కటింగ్ వీడియో కూడా చూడండి. ఇప్పుడు నేనైతే హ్యాండ్స్కి కూడా థ్రెడ్ పైపింగ్ వేసేస్తున్నాను. లైనింగ్ ఏ విధంగా మనము జాయింట్ చేసుకోవాలి అనేది నేనైతే మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. 1/2 అవర్లో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన మెథడ్లో మీరు లైనింగ్ని అటాక్ చేసుకుంటే కనుక 1/2 అవర్లో బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఎంత జారే క్లాత్ అయినా కూడా మనము ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. చూడండి హ్యాండ్స్కి అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే హ్యాండ్స్కు థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మనము క్రాస్ పీస్ ఏం అవసరం లేదండి, స్ట్రైట్ పీస్నే యూజ్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్స్కి రౌండ్స్ ఏమి ఉండవు కాబట్టి స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి మనము స్ట్రైట్ పీస్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకున్నాం కదా, అలాగే హ్యాండ్స్కి కూడా మనము లోతు తీసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ లోతు, హ్యాండ్ లోతు రెండు ఒకవైపుకు వచ్చే విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే దీన్ని కంపల్సరిగా గుర్తుంచుకోవాలి. లేదంటే మనము ఎలా పడితే అలా స్టిచ్ చేసి మళ్ళీ విప్పుకొని జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. 2 లోతులు ఒకవైపుకే వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి నేను 2 హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసాను. ఇప్పుడు మనము నాకు ఎల్బో హ్యాండ్స్ది ఇచ్చారు కాబట్టి ఆల్తి కోసమని
నేను పెట్టిన 6 ఇంచెస్ హ్యాండ్కి నేను ఆల్తీ బ్లౌజ్లో నుంచి కూడా 6 ఇంచెస్ వరకు చూసుకొని అక్కడ ఎంత లూజ్ ఉందో అంత లూజును హ్యాండ్కు పెట్టాను. ఇప్పుడు హ్యాండ్కు ఒక కుట్టు వేసుకున్న తర్వాత కింది భాగం నుంచి నేను స్టిచ్ చేశాను. చూడండి స్ట్రైట్గా ఎలా స్టిచ్లు వస్తున్నాయో. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. నేనైతే ఈ బోట్నిక్ బ్లౌజుకు ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ కూడా ఓపెన్ లేదండి. నేనైతే ఈ బ్లౌజుకు జిప్పు వేయమని చెప్పారు. జిప్పు వేసేది నేను మరో వీడియోలో నేను క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను జిప్పు వేసేది మాత్రం చూపించట్లేదండి. హ్యాండ్ దగ్గర నుంచి సంక కింది వరకు ఒక 1.5 ఇంచ్ వరకు కుట్టు వేసుకొని తర్వాత జిప్పును అటాచ్ చేసుకోవాలి. నా వాయిస్ ఏదైనా కూడా మీకు అర్థం కాకపోయినా వీడియో ఫాస్ట్గా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి. నేనైతే మీకు